నాయకుడు పుట్టుకొచ్చాడు. పేరుకు హోంమంత్రి అయిన దేశ ప్రధాని షహబాజ్ షరీఫ్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ కంటే బలమైన నేతగా అధికారం చలాయిస్తున్నాడు. సైన్యాధ్యక్షుడు ఆసిం మునీర్ కు అత్యంత సన్నిహితుడైన నఖ్వీ ఇప్పుడు పాక్ రాజకీయాల్లో నయా పవర్ సెంటర్ గా ఎదుగుతున్నాడు. పాకిస్తాన్ రాజకీయాల్లో మొక్సిన్ నఖ్వీ పేరు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. కేవలం 47 ఏళ్ల వయసులోనే దేశంలో అత్యంత శక్తివంతమైన నాయకుల్లో ఒకరిగా ఎదిగారు. మీడియా వ్యాపారవేత్తగా కెరీర్ ప్రారంభించిన నఖ్వీ తర్వాత పంజాబ్ తాత్కాలిక ముఖ్యమంత్రిగా పనిచేశారు. అనంతరం హోంమంత్రిగా, సెనేటర్గా, పాకిస్తాన్ క్రికెట్ బోర్డు చైర్మన్గా, ఆసియన్ క్రికెట్ కౌన్సిల్ అధ్యక్షుడిగా వరుసగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం ఆయన ప్రభావం సాధారణ మంత్రి స్థాయిని దాటి దేశ అధికార వ్యవస్థ వరకు విస్తరించిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిం మునీర్ కు అత్యంత విశ్వసనీయుడిగా మొక్సిన్ నఖ్వీ పేరుంది. ఇటీవల అమెరికా, ఇరాన్ ఉద్రిక్తతల సమయంలో మునీర్ తరపున ప్రత్యేక ప్రతినిధిగా నఖ్వీ వ్యవహరించడం ఆయనకు ఉన్న ప్రాధాన్యతను చూపించిందని విశ్లేషకులు చెబుతున్నారు. పాకిస్తాన్లో సైన్యం ప్రభావాన్ని రాజకీయ వ్యవస్థలో మరింత బలోపేతం చేసే వ్యక్తిగా నఖ్వీని మునీర్ ఎందుకు తీసుకొస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇటీవల మొక్సిన్ నఖ్వీ చేసిన వ్యాఖ్యలు పాకిస్తాన్ రాజకీయాల్లో ప్రకంపనలు రేపాయి. దేశ పాలనా వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని, 21 సంవత్సరాలుగా దేశ చరిత్రలోనే అతిపెద్ద అవినీతి కుంభకోణం జరిగిందని ఆరోపించారు. న్యాయమూర్తులు, అధికారులు, రాజకీయ నాయకులు, బ్యాంకర్లు ఇందులో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే ఎవరెవరు అన్నది మాత్రం వెల్లడించలేదు. దీంతో ఈ వ్యాఖ్యలు అధికార ప్రభుత్వానికే హెచ్చరికగా మారాయని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. నఖ్వీ మరో కీలక ప్రతిపాదన కూడా చేశారు. పాకిస్తాన్లో ఉన్న భారీ రాష్ట్రాలను విభజించి కొత్త ప్రావిన్సులు ఏర్పాటు చేయాలని సూచించారు. దీనివల్ల పరిపాలన మెరుగుపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అయితే ఈ ప్రతిపాదన షహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని PMLN, జర్దారీ నేతృత్వంలోని PPPకి రాజకీయంగా భారీ నష్టం కలిగించే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఈ రెండు పార్టీల బలం ప్రధానంగా పంజాబ్, సింధ్ రాష్ట్రాలపైనే ఆధారపడి ఉంది. రాష్ట్రాల పునర్విభజన జరిగితే వారి రాజకీయ ఆధిపత్యం దెబ్బతినే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇదే సమయంలో పాక్ రక్షణ మంత్రి ఖ్వాజా ఆసిఫ్ బహిరంగంగానే నఖ్వీపై విమర్శలు గుప్పించారు. అంత అధికారం చేతిలో ఉన్న వ్యక్తే వ్యవస్థపై ఫిర్యాదు చేస్తే మిగతా మంత్రులు ఇంటికి వెళ్లిపోవాలి అంటూ ఎద్దేవా చేశారు. కేబినెట్ సమావేశాలకు కూడా నఖ్వీ అరుదుగానే వస్తారని విమర్శించారు. దీంతో పాకిస్తాన్ అధికార వర్గాల్లో విభేదాలు బహిర్గతమయ్యాయని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. పాకిస్తాన్ చరిత్రను పరిశీలిస్తే ఎన్నికైన ప్రభుత్వాల కంటే సైన్యం ప్రభావమే ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఆసిం మునీర్ తనకు అత్యంత నమ్మకస్తుడైన మొక్సిన్ నఖ్వీని మరింత పెద్ద రాజకీయ పాత్రలోకి తీసుకురావాలని ప్రయత్నిస్తున్నారనే ప్రచారం కూడా జోరుగా సాగుతోంది. అందుకే పాక్ రాజకీయాల్లో యూనిఫామ్ లేని మునీర్ ప్రతినిధిగా నఖ్వీని అభివర్ణిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.